ఆ, అమ్మా. పానం ఎట్లున్నది? మందులన్నీ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా బిడ్డ. అయినా నువ్వే ఆడ అయిపోనిస్తావు. ప్రతి నెల పింఛన వచ్చినా రాకపోయినా మా మానస మాత్రం మందులతోటి వస్తుంది. కొంచెం బీపీ ఉంది. రేణుకా, టాబ్లెట్స్ ఇవ్వు. ఎన్ని దవకాళ్ళకు పోయినా తగ్గనే తగ్గదు. నీ చేత్తో గోళీతే చాలు జ్వరం ఇట్టనే పోతుంది బిడ్డ. అన్ని మందులు టైం కేసుకుని మంచిగా తిను. మానసావా గిది ఉంచు. దేనికి? తల్లి లేని బిడ్డవు, మమ్మల్ని అందరినీ తల్లి లెక్క చూసుకుంటున్నావు. ఉంచు. వద్దవ్వా, ఈ పని చేయనికి గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకో. రేణుకా, వెళ్దాం పదా. ఎందుకే అంత కోపం? ఈ ఊర్లో ఉన్న ప్రతి గడపకి తెలుసు నాకమ్మలేదని. కానీ పోయిన ప్రతి గడపలా గుర్తు చేస్తారు, జాలి చూపిస్తారు. ఎందుకే? ఇదేం నీకు కొత్త కాదు కదనే, రంది పడకు. వాళ్ళది ప్రేమ అయితే నేను రందిపడని, కానీ అది జాలి. అందుకే ఈ బాధ. వాళ్ళది ప్రేమ అయితే మా అమ్మ అవసరం లేదు. అమ్మ లేదనే మాట వస్తే వాళ్ళ ప్రేమ నాకు అక్కర్లేదు. అరే నీకెందుకురా పనులన్నీ గాడబెట్టు. చేయని నాన్న, చిన్న పనే కదా. అవును, ఏంటి నాన్న అన్నిసార్లు ఫోన్ చేశావు? నీకో విషయం చెప్దామని. ఏంటి నాన్న ఇది చిన్నపిల్లట్లాగా? ఏమీ లేదురా, నువ్వు లగ్గమై వెళ్ళిపోతే నా సంగతి ఎట్టా అని. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడెందుకు రంది పెట్టుకున్నావు నాన్న? ఏం లేదురా, మొన్న మీ బావను చూడ్డానికి హైదరాబాద్ పోయినా. పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం, త్వరలోనే అమెరికా కూడా పోతాడంట. మీ అత్తతో మాట్లాడేశా, లగ్గం ఖాయం చేసుకున్నా. ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న? ఈ అమెరికా ఏంటి? ఇక్కడే ఏదైనా సంబంధం చూడు, నేను నీ దగ్గర ఉంటా. చల్, నా కూతుర్ని మట్టి పిసుకటోడికిచ్చి పెళ్లి చేస్తానా? సాఫ్ట్వేర్ ఉద్యోగకే చేస్తా. పెళ్లి చేసి దూరంగా పంపించేసి భారం దింపేసుకుంటావా నాన్న? నువ్వు నాకు భారమేంట్రా, నా బాధ్యత. నువ్వు సుఖంగా ఉండాలనేది నా స్వార్థం. అయినా నువ్వు నీ ఇంటికే వెళ్తున్నావులే. మరెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇవి దుఃఖంతో వచ్చే కన్నీళ్లు కావురా, తన కూతురికి మంచి సంబంధం చూశారని ఒక తండ్రి పడే ఆనందం నుంచి వచ్చే కన్నీళ్లుగా. చెప్పు చెల్లె. అల్లుడు లగ్గానికి సరే అన్నాడు. అల్లుడు లగ్గానికి ఒప్పుకున్నాడా? నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు చెల్లె. సడన్ గా లగ్గమంటే ఏం చేయాలో తోస్తలే. నువ్వు హైరాణ పడకన్నా, నా పెళ్లి చేయలేదా నువ్వు? మానసు వచ్చేది కూడా మన ఇంటికే కదా, అందరం కలిసి చేద్దాం. గట్లనే చెల్లె. బాపు, ఓ బాపు, అరే బాపు. ఎంత పరేషాన్ అవుతున్నావేంద్రా? మరి పెళ్ళంటే పరేషాన్ కాదనే? మానసకి చైతన్యకి లగ్గం చేయటానికి చెల్లితో మాట్లాడొచ్చిన గది చెప్పనీకే ఊరుకుంటొచ్చిన. గింతకి మానసని అడిగినావా పెండ్లిష్టమా అని? గదేం చెప్పుద్దే, మన పెద్దల లెక్కలు చిన్నపిల్లలకి ఎప్పటికి అర్థం కావు. ఎంతకీ నీ లెక్కేంద్రా? అల్లుడు మన శివాజీ లెక్క పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. నెలకి 2 లక్షల జీతం. మన సుగుణ కొడుకే. ఇక పుట్టు పూర్వత్రాల గురించి నీకు తెలిసిందే. పెళ్లి కాగానే మన బిడ్డను తీసుకుని అమెరికా పోతాడు. గాంధీకే కుదుర్చుకున్నా. మరి గది పెండ్లై వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివే అయిపోతావు కదరా నా లెక్క. నేనొక్కనెట్లయితేనే నాతో పాటు గౌరవం ఉంటుంది కదా.
ఊళ్ళో నడుస్తాంటే సదన్న అల్లుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగుంటది, ఎంత సంబరంగా ఉంటది. గిది నేనే దుడుచుకుంటా. గప్పుడో పని చేయరా, నువ్వు కూడా వచ్చి గేడ్నే ఉన్నావు. సాఫ్ట్వేర్ తండ్రి, సాఫ్ట్వేర్ మామ, ఇంటికి కూడా సాఫ్ట్వేర్ హౌస్ అని బోర్డు పెట్టుకుందాం. ఎట్లుంటది? సూపర్గా ఉంటది, సూపర్గా ఉంటది. మానసా ఎట్లను? బాగున్నాను. ఏంటి సడన్ గా? ఊరెళ్తున్నాను, ఒకసారి చూడాలనిపించి. చాలమ్మా. నీకిష్టమని పప్పు చేశా. అక్కడ సరిగ్గా తింటున్నావా లేదు? అమ్మా చాలమ్మా. తిను. నాకు కూడా ఆకలి అవుతుంది. పెట్టు తింటా. నీకిప్పుడే భోజనం లేదు. మా బంధువులకి మీ బంధువులకి ఫోన్ చేసి వరపూజకి రమ్మని చెప్పిన తర్వాతనే నీకు భోజనం. చూసినావా మీ అమ్మ? ఎళ్ళు. హలో అన్నా, నేను వెంకటేశాన్ని. అదేంట్రా? ఇదిగో ఇలా బాగా కలుపుకొని తినాలి. చూడు ఎలా చెక్కిపోయినావు. ఆ పట్టు. మామా, నువ్వు ఒక్కనే రాకు, అత్తను కూడా తోలుకురా. ఏందే నీ కొడుకైనా చిన్నపిల్లడు అనుకున్నావా? నోట్లో ముద్దలు పెడుతున్నావు. నాకు చిన్నోడే. ఏమైంది? ఫోన్లు చేసినావా? చేసినా గానీ ఇప్పుడైనా పెడతావా? ఏంది అప్పుడే అందరినీ పిలిచినావా? నీ బంధువులకి నా బంధువులకి ఫోన్ చేస్తూ కూర్చుంటే తెల్లారుతుంది. అందుకే ఓ షార్ట్ కట్ ప్లాన్ చేసిన. ఏందయ్యా? లగ్గమని ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. మీ బంధువుల్ని మా బంధువుల్ని అందరిని యాడ్ చేసిన. చేతు గాని వరపూజ ఉన్నది, అందరు రాండి అని ఒక మెసేజ్ పెట్టిన. మేమొత్తామంటే మేమొత్తామని ఓకే ఓకే అని ఎట్లా వస్తున్నాయి చూడు మెసేజ్లు. భలే ఉందే. నాన్న కూడా చాలా అప్డేట్ అయ్యింది కదమ్మా. ఇక తిను. ఇప్పుడు పెట్టు తింటా మంచిగా. నా పరిచయం మీకు అక్కర్లేదు, మనకు ప్రత్యర్థి లేనే లేడు. ఇగో ఇవాళ మా బర్రెలకు మొత్తం వాళ్ళే ఇచ్చిన. ఇక మీ ఇష్టమే అని చెప్పిన. ఇగో ఈ సాఫ్ట్వేర్ దుకాణం బంద్ అయితే గానీ నాకు శోభనం కాదు, నాకు లగ్గం కాదు, నా వరపూజ కాదు. అందుకే మా దోస్తు గారు వరపూజ ఇయ్యాలా మొత్తం దగ్గర చూపిద్దాం. మీరు రాలే నా వెనకాల. సుగుణవా, నా మనవడేడే, దాచిపెట్టినావా? మరి కాదానే, నా బిడ్డ బంగారం కదా. లాడులాగా ఎత్తుందిగా. రామయ్య తాత ఆ, బాగున్నావానే? బాగున్నా. కూసో అల్లుడు. చూడండి ఫ్రెండ్, చెప్పినా కదా చైతన్య గాని వరపూజ అని. ఇగో మా ఫ్రెండ్ చైతన్య. అరే బర్లానా, నీది సోషల్ మీడియాలో మామూలుగా లేదురా హల్చల్. వీడి సిటీలో కూడా చాలా ఫేమస్ అమ్మా. ఏం ఫేమస్ ఏమో, లగ్గం చేసుకుంటే ఒక పిల్ల దొరకలేదు నాకు. ఊళ్ళో పెద్ద మనుషులకు బొట్టు పెడతాంది చూడలి. అన్ని చూపిస్తా. ఈ లగ్గం అయ్యేదాకా ఏది మిస్ అవ్వకుండా అన్ని అప్లోడ్ చేస్తా.